అది మనకు యాక్చువల్ ఐడియా ఉంది కాబట్టి మనం అందరు కూర్చో ఓకేనా బాబు తీసుకోండి పట్టుకో అమ్మ మీరు కూడా అక్కడ వరకు తీసుకోండి ఆదర్శ పట్టుకో మళ్ళీ కించమ్మా దీనిగా కొద్దిగా కింద వేరే మద్దతు తీసుకున్నారు ఈ నెల 1st తారీఖు రోజు మనకు మార్నింగ్ టైం ఒకటి డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ ప్రకారం ఈ బోరింగ్ తాండా శివార్ పరిధిలో ఒకటి అంటే మైబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడిపోయి ఉంది. అట్లా సమాచారం మనకు వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత వెంటనే మన లోకల్ ఎస్ఐ గారు అండ్ టీం వాళ్ళు స్పాట్ విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత అది ఒకటి అట్లా బ్రూటల్ మర్డర్ లాగా కనిపించింది మనకు. యాక్చువల్లీ అది అన్నోన్ డెడ్ బాడీ. అప్పుడు ఆ టైంలో అసలు ఈ డిసీజ్ పర్సన్ది కూడా ఐడెంటిటీ మనకు ఐడియా లేకుండే. సో తర్వాత మనం ఈ డిసీజ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసినాం. డిసీజ్ పేరు 30 పార్థసారథి. ఆయన మన దంతాలపల్లి ఏరియాలో హెల్త్ సూపర్వైజర్గా నర్స్గా పనిచేస్తున్నారు. సో మళ్ళీ అది ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంక్లూడింగ్ వాళ్ళ ఆయన భార్యకి మనం సమాచారం ఇచ్చినాం. సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళ అక్క 30 హేమవరలక్ష్మి ఆమె వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ పిటిషన్ ప్రకారం మనం ఒకటి 103 BNS అంటే పాత 302 మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాం. మర్డర్ కేసు రిజిస్టర్ చేసిన వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అసలు ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు అది ఆ టైం వరకు మనకు ఐడియా లేకుండే. బట్ తర్వాత ఈ హేమవరలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం గతంలో ఈ 30 స్వప్న అంటే ఈ డిసీజ్ వాళ్ళ భార్య ప్లస్ ఈ విద్యాసాగర్ ఆయన పేరు సోర్లం వెంకట్ విద్యాసాగర్ వాళ్ళది గతంలో ఇట్లా అక్రమ సంబంధాలు ఉన్నాయి అట్లా వాళ్ళు చెప్పారు. గతంలో కూడా చాలాసారి పంచాయతీ జరిగింది. ఒకసారి భద్రాచలం పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. అప్పుడు ఇప్పటి నుంచి ఆమె జోలికి నేను పోను అది కూడా ఆయన రాసి ఇచ్చారు. బట్ స్టిల్ అది వాళ్ళ అక్రమ సంబంధాలు కంటిన్యూ ఉన్నాయి అట్లా ఆయన చెప్పడం జరిగింది. ఈ పార్టీ అదే 30 పార్థసారథికి ఒక 1-2 years బ్యాక్ ఇక్కడ దంతాలపల్లిలో జాబ్ వచ్చిన తర్వాత నుంచి ఆయనది కొంచెం అంటే ఆమె మీద తండిగా పెరిగింది. అంటే మధ్యలో మీరు ఏం చేస్తున్నారు, వీడియో కాల్ చేయండి, ఇది చేయండి, అది చేయండి అట్లా చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో కూడా ఒకవేళ ఈ సాగర్ ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించింది. అదే బేస్ చేసుకుని వాళ్ళు చాలా రోజుల నుంచి ఆయనకి 100% తీశారు. అంటే ఆయనది మర్డర్ చేయాలి అది ప్లాన్ వాళ్ళు చేశారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఈ వెంకట్ విద్యాసాగర్ ఆయనకి ఒక వ్యక్తి పాత పరిచయాలు ఉండే. ఆయన పేరు వినయ్, పూర్తి పేరు తెల్లగారి వినయ్ కుమార్. సో ఈ తెల్లగారి వినయ్ కుమార్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అంటే అది ఒక గ్యాంగ్ హైర్ చేసి ఆ గ్యాంగ్కి ఈ వెంకట్ విద్యాసాగర్ అప్పచెప్పారు. మీరు ఈ ఆయనకి మర్డర్ చేస్తే మీకు 5 లక్షలు ఇస్తాను నేను. సో అదే ప్లాన్ ప్రకారం వాళ్ళు గతంలో కూడా అంటే 1 month బ్యాక్ వాళ్ళు ఇక్కడ వచ్చి మొత్తం ఏరియా రెక్కి చేశారు. అంటే ఆయన ఎక్కడ ఉంటున్నారు, ఏ స్కూల్లో ఏ ఏరియాలో పని చేస్తున్నారు అది మొత్తం
చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పర్టికులర్ రోజు ఏం జరిగింది అంటే, ఇప్పుడు మీ అందరికీ ఐడియా ఉంది, లాస్ట్ వీకెండ్లో అది 2-3 days బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ డిసీజ్డ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళారు. ఇంట్లో మళ్ళా భద్రాచలం నుంచి కొత్తగూడెంలో పని మీద వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చి అక్కడ కొంచెం షాపింగ్ చేయడం జరిగింది. ఆ షాపింగ్ టైంలోనే ఈ డిసీజ్ వాళ్ళ భార్య ఈ వెంకట విద్యాసాగర్కి కాంటాక్ట్ చేసి, ఇప్పుడు మంచి అవకాశం ఉంది, ఈరోజు ఆయన మళ్ళీ డ్యూటీ జాయిన్ చేయడానికి దంతాలపల్లి వెళ్తున్నారు, ఇప్పుడు చేయకపోతే మళ్ళా అవకాశం దొరకదు అట్లా చెప్పడం జరిగింది. అది సమాచారం వచ్చిన తర్వాత వెంటనే వెంకట విద్యాసాగర్ ఈ హైయర్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారు, ఈ తేలగిరి వినయ్ కుమార్ అండ్ ది ఫ్రెండ్స్, వాళ్ళకి ఇమీడియట్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు ఒక వెహికల్ అవసరం ఉంది అట్లా చెప్పడం జరిగింది. సో ఇమీడియట్లీ ఈ వెంకట విద్యాసాగర్ వాళ్ళ ఒక ఫ్రెండ్కి, నాకు కొంచెం పని ఉంది, మీరు ఒక వెహికల్ నాకు ఇవ్వండి అట్లా చెప్తే ఆయన ఇన్నోవా క్రిస్టా అరేంజ్ చేశారు. యాక్చువల్లీ ఇన్నోవా క్రిస్టా అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ టైం వరకు ఈ 30 పార్థసారథి అక్కడ కొత్తగూడెం నుంచి బయలుదేరి ఇక్కడ మహబాద్ కోసం మధ్యలో ఉన్నారు. సో వాళ్ళు ఆయనకి ఫాలో చేసి చాలా రూట్ వాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత కూడా ఆయన యాక్చువల్లీ కనపడలేదు కాబట్టి మళ్ళా ఈమె డిసీజ్కి ఫోన్ చేశారు. అంటే ఈ 30 స్వప్న ఆమె హస్బెండ్కి కాల్ చేసి మీరు ఎక్కడి వరకు రీచ్ అయ్యారు అట్లా అడగడం జరిగింది. ఆ టైంలో ఆయన అరౌండ్ బయ్యారాం ఇలందు ఆ ఏరియాలో నేను రీచ్ అయ్యాను అట్లా చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ ఆమె వెంటనే ఆమె పెరామూర్ వెంకట విద్యాసాగర్కి వాట్సాప్ కాల్ చేసి చెప్పడం జరిగింది, ఇంకా ఆయన రీచ్ కాలేదు, ఇంకా మీరు కొంచెం ఫాస్ట్ పోతే 100% దొరుకుతారు అట్లా చెప్పడం జరిగింది. సో వాళ్ళు మళ్ళా కొంచెం అట్లా ఫాస్ట్ ట్రావెల్ చేసి ఇక్కడ మన మహబాద్ పరిధిలోనే బోరింగ్ తాండా ఏరియాలో, అంటే వాళ్ళకి మహబాద్లోనే ఆయన కనపడిన తర్వాత మళ్ళా వాళ్ళు ముందుకు పోయి ఆయన మీద అటాక్ చేసి ఆయనకి చంపడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ ముగ్గురు తేలగిరి వినయ్ కుమార్, శివశంకర్ అండ్ వంశీ, ఈ ముగ్గురు ఆ రోజు ఇక్కడ మహబాద్ జిల్లాలో ఈ బోరింగ్ తాండా శివారంలో వచ్చి ఈ హత్య చేయడం జరిగింది. హత్య సమయంలో వాళ్ళు యాక్చువల్లీ అంటే ఈ వెంకట విద్యాసాగర్ చెప్పిన వర్జన్ ప్రకారం వాళ్ళు ఒక షాక్ ఆఫ్ అబ్జర్వర్ రాడ్ తీసుకొని వచ్చి అంటే దాంతోనే అటాక్ అటాక్ చేసి మళ్ళీ వాళ్ళు ఆ ఏరియా నుంచి నెల్లికుడు నుంచి నుంచి ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం వరకు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ భద్రాచలంలో వాళ్ళు ఈ వెంకట విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఏరియా నుంచి నెల్లికుడు నుంచి నుంచి ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం వరకు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ భద్రాచలంలో వాళ్ళు ఈ వెంకట విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కలవడం జరిగింది. అంటే ఈ హత్య చేసిన తర్వాత వెంటనే వాళ్ళు మళ్ళా వెంకట విద్యాసాగర్కి ఫోన్ చేసి పని అయిపోయింది, మీరు డబ్బులు అరేంజ్ చేయండి అట్లా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకా 2-3 సారి వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు భద్రాచలం వస్తున్నాం, మీరు కొంచెం డబ్బులు అరేంజ్ చేయండి అట్లా చెప్పడం జరిగింది. సో వాళ్ళు భద్రాచలంలో కలిసిన తర్వాత మళ్ళీ అది వెహికల్ అక్కడ దాచిపెట్టి డిఫరెంట్ డైరెక్షన్లో కొందరు ఇక్కడ రాజమండ్రి, అన్నవరం ఆ ఏరియాలో వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఈ వెంకట విద్యాసాగర్ వాళ్ళకి యాక్చువల్లీ ఆ టైంలో ఆయన దగ్గర క్యాష్ లేకుండే, సో ఒక క్రెడిట్ కార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. సో క్రెడిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళి పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అంటే ఈ డ్యూటీ సమయం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఈ వీళ్ళకి కలవడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ మన వాళ్ళు అక్కడ ఆయన కోసం వెళ్తే ఆయన దొరికిన తర్వాత ఇంట్రోగేషన్లో కన్ఫెషన్లో ఆయన మొత్తం కన్ఫెస్ చేశారు, అది ఏ విధంగా చేశారు, ఎలా చేశారు. సో దాన్ని బట్టి ఇప్పుడు ఈ మొత్తం హత్య మనం చూస్తే ముఖ్యంగా ఈ కాన్స్పిరేటర్ కింద ఇద్దరు ఉన్నారు,
30 స్వప్న అంటే డిసీజ్ వాళ్ళ భార్య ప్లస్ ఆమె పారామోర్ దట్ ఈజ్ సోర్లం వెంకట్ విద్యాసాగర్. వాళ్ళు ఇద్దరు ఒక గ్యాంగ్కి హైర్ చేశారు. ఆ గ్యాంగ్లో ముగ్గురు మనిషి ముఖ్యంగా తేలగరి వినయ్ కుమార్, శివశంకర్ అండ్ వంశీ. సో ఇప్పుడు మనం ఇద్దరికి ఈ మెయిన్ కాన్స్పిరేటర్కి ఆల్రెడీ ఈరోజు అరెస్ట్ చేసినాం. సో మిగతా ఈ గ్యాంగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లొకేషన్స్ దాని గురించి కూడా మనకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. మనం టీం కూడా ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది. విదిన్ నో టైం వాళ్ళకు కూడా అరెస్ట్ చేసి వాళ్ళకు కూడా మనం అసలు వాళ్ళు ఏ విధంగా చేశారు, ఏ విధంగా కోఆర్డినేట్ చేశారు అది మొత్తం ప్లస్ యాక్చువల్ ఆఫెన్స్ టైంలో ఏం జరిగింది వాళ్ళే మనకు చెప్తారు. తర్వాత ఈ వెపన్ గురించి మిగతా ఆస్పెక్ట్స్ గురించి వాళ్ళు మనకు చెప్పిన తర్వాత ఫర్దర్ మీకు అందరికీ సమాచారం ఇస్తాం. A1 అంటే ఈ డిసీజ్ వాళ్ళ భార్య దగ్గర 2 ఫోన్స్ మనం సీజ్ చేశాం. అండ్ అక్యూజ్డ్ A2 ఎవరితో ఉన్నారు అంటే ఆమె పారామోర్, ఆయన దగ్గర ఒకటి మొబైల్ ఫోన్ మనం సీజ్ చేసినాం. సో ఈరోజు నేను మీ ద్వారా ప్రజలు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇట్లాంటి ఇష్యూస్ అంటే ఇల్లీగల్ ఇంటిమసీ లేకపోతే చాలా ఇష్యూస్ ఉంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటుంది, లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఎవరు కూడా తీసుకోవద్దు. మీకు ఇష్యూస్ ఉంటే మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పోవచ్చు, లేకపోతే కోర్టు వెళ్ళచ్చు, లేకపోతే పెద్ద మనిషి ముందు ఏదో ఒకటి మీరు డిసిషన్ తీసుకోవాలి. బట్ అట్లాంటి మీరు లా హ్యాండ్లో తీసుకుంటే 100% చట్టం ప్రకారం ఏం శిక్ష ఉంటుంది అది 100% జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవరు కూడా లా బ్రేక్ చేయొద్దు, మీరు అందరూ లా అవాయిడ్ చేయాలి. మీరు ఏం చేసినా ఎంత ప్లాన్ చేసినా కూడా 100% చట్టం ప్రకారం ఈ శిక్ష పడుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి I congratulate the entire team for doing the excellent work.